హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు వాస్తు పండితులు, అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. మరి ఈ నెల ఇంకా మే అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకో 2-3 రోజుల్లో. కాబట్టి ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉంది మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ప్రధానంగా అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగు చర్యలు కూడా మీరు మాకు వివరించండి. తప్పకుండా. గురుగారు, తదుపరిగా తులా రాశి వారికి ఈ నెల ఎలా ఉంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వారికి ఈ మే మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మహాద్భుతముగా ఉండబోతూ ఉన్నది. ఊహించని విధముగా కొన్ని అవకాశాలు కలిసి వచ్చేటువంటి విధానము ఉన్నది. గతములో పెండింగులో మన చేతులు జారిపోయినాయి అనుకున్నవి తప్పకుండా ఈ మాసములో మళ్ళీ మీరే ఉండాలి, మీరు కావాలి అని ప్రయత్నం చేసే దిశగా రావచ్చును. అందరూ ఏమనుకుంటున్నారు అంటే తులారాశికి గురువు అష్టములో ఉన్నాడు కాబట్టి, అష్టమములో పడిపోయినాడు కాబట్టి గురువు అష్టమములో ఉంటే మాకిచ్చేటువంటి యోగాలు ఇవ్వడు అనుకుంటూ ఉంటారు. కానీ ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి కదా మనం జాతకం చెప్పాలి. రాశి అని అనగానే రాశి అయిపోయింది కాబట్టి ఇంతే నీవు అని అనడానికి లేదు. అందుకని ఎవ్వరూ ఎక్కడా బాధపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదుగాక. వీళ్ళ ఆలోచనలు కొత్తవి క్రియేట్ చేయాలి అని చూస్తారు. నలుగురికి ఉపయోగపడే విధముగా చేయాలి అని చూస్తారు. తద్వారా వాళ్ళు ఉపశమనము పొందాలి అని అనుకుంటారు. ఇంతవరకు ఏది పట్టుకున్నా మాకు జరగలేదు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి గతంలో, కొంతకాలం బాగా జరిగింది, ఒక్కొక్క నెల ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసము ఒక మంచి ప్రాతిపదికన ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేసి దీనికి అనుకూలముగా ఈ సంవత్సరం అంతా కూడా జరిగే విధముగా ఒక ఫౌండేషన్ వేసుకోవడానికి పనికొస్తుంది తులారాశి వాళ్లకు. అలాగే మాకు ఈ పనులు కావు అని వదిలిపెట్టినవి కాస్త మళ్ళీ అనూహ్యముగా అప్రయత్నముగానే పనులు జరగటం, కీలకమైనటువంటి విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, మంచి నిర్ణయాలు. ఇలా కొంతమంది కొత్త వ్యక్తులు భాగస్వామిగా మేము ఉంటాము అని చెప్పి రావటము, ప్రతిపాదనలు చెయ్యటము, కలిసి చేద్దాము అని. స్త్రీ మూలకముగా కలిసొచ్చే విధానముగా ఉన్నది వీళ్లకు. ఏ స్త్రీ అయినా కావచ్చు, భార్య చెల్లెలా, తల్లె, అత్తగారా, ఇంకొకరా అనేటువంటిది ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఎవరు తప్పుగా తీసుకోరాదు అని కొంత క్లారిఫికేషన్ ఇస్తున్నాం. స్త్రీ వలన అంటే స్నేహితురాలు కూడా కావచ్చును గాక, ఒక స్త్రీమూర్తి వలన యోగవంతమైనటువంటి ఫలితాలు పొందబోతారు ఈ మాసములో వీళ్ళు అనేటువంటిది ఉన్నది. అలాగే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏదో ఒక జ్ఞానోదయము లాంటిది కావటము, లేదా ఎవరైనా కనపడి ఒక మాట చెప్పడం లాంటిది కానీ ఏదో ఒక రకమైనటువంటి ఇది కలిగి వీళ్ళ జీవితంలో ఒక మార్పు జరిగే అవకాశము ఉంటుంది గాక. ఎందుకు? గురువు అక్కడికి వచ్చినాడు కాబట్టి. ఒక రకంగా వృషభ లగ్నానికి, తులా లగ్నానికి అధిపతి శుక్రుడు. గురువు ఇచ్చేటువంటి ఫలితాలు అందువలన ఇప్పుడు శుక్రుడి యొక్క స్థానంలో ఉన్నాడు కదా, మనకు ఎలా అష్టమంలో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు. అందుకని ఏమి ఇబ్బంది లేదు, అనుకూలవంతమైనటువంటివే ఇస్తారు. లగ్నాన్ని బట్టి చెబుతాము కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది గాక. ఇక విద్యార్థులకు చాలా బాగుంది, యోగవంతముగా ఉన్నది, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధించి తీరుతారు గాక. మంచి ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి, ప్రయత్నాలు చేసుకోవచ్చును. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఒక నిర్ణయము తీసుకోవటము, దానికి సంబంధించినటువంటి అడుగులు ప్రధానముగా ముందుకు వేయడం జరుగుతుంది గాక. కొంతమందిని నచ్చని అయిన వాళ్లను దూరము పెట్టేటువంటి విధానము ఉంటుంది ఈ మాసంలో కొంచెం వీళ్ళు. ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళది ఒక రకమైనటువంటి మనస్తత్వం. వాళ్లకు అంటే వాళ్ళను స్వచ్ఛంగా ఉన్నాము, మనకే నమ్మితే ఇలా చేసినారే అనేటువంటి కించిత్ బాధ అనేటువంటిది ఉంటుంది, సహజం.
ఇబ్బంది కలిగిస్తే మాత్రము దూరం పెడతారు. ఎంత నచ్చితే దగ్గరికి తీస్తారో అంత ఇబ్బంది అయితే దూరం పెట్టడం జరుగుతుంది గాక. ఇది. ఎప్పుడు కొంచెం ఏదో మేము అనుకున్నటువంటి పనులు జరగలేదే అనేటువంటి భావనలో ఉంటారు. దానికి ఈ మాసము తప్పకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు జరిగేటప్పటికి వెంటనే జరిగింది అనేటువంటి సంతోషములో వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దూరపు బంధువుల యొక్క పలకరింపు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఫోన్లు చేసి మాట్లాడడం చేయడం జరుగుతాయి. ఏది ఏమైనా నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము ఇలాంటివి కూడా ఉంటాయి. యథావిధిగా మామూలుగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు యథావిధిగా లాభసాటిగా వచ్చేటి వస్తూనే ఉంటాయి. ఇబ్బందులు ఉండవు. వీళ్లకు కూడా ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఉన్నది. ఎలాగైనా రావచ్చుగాక. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది వీళ్ళు ఖచ్చితముగా. అలాగే కళామ తల్లి ఎందుకంటే కళలకు ఆధిపత్యమైనటువంటి సినీ కళాకారులు కావచ్చు, సీరియల్స్ వాళ్ళు కావచ్చు, లేదా ఒక వాయిద్యకారులు కావచ్చు, వీళ్ళందరికీ ఏదో ఒక ఉన్నతత్వం కలిగేటువంటి విధానం ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి ఒక వార్త వీళ్ళు విని సంతోషిస్తారు గాక. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితముగా రాజయోగం అనేటువంటిది ఉన్నది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోవాలి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు మేలు జరగాలి అని గనక వీళ్ళు అనుకుంటే గణపతిని ఆరాధిస్తే మంచి